Hello everyone, welcome back to RSC Competitive Exams Adda YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్ట్ జిల్లా కోర్ట్ జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్, అంటే అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ని విధాలుగా ఉంటుంది అనే వివరాలు ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక సజెషన్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రీచ్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ 2 స్టెప్స్లో ఉంటుందండి. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓకే, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేవి వస్తాయి. సో ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు ఏ జాబ్కైనా, అంటే మల్టిపుల్ జాబ్స్కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఓకే, దాని తర్వాత మీరు ఈ ఐడి పాస్వర్డ్ని ఉపయోగించుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సెకండ్ పార్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ చేయవలసి ఉంటుందండి. అలా మీకు 2 పార్ట్స్లో సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో ఈ రెండింటిని కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అయితే ఈ అప్లికేషన్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని క్యాండిడేట్ షెల్ అప్లై మల్టిపుల్ డిస్ట్రిక్ట్ పోస్ట్. సో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కసారి వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించి మీరు మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు సపోజ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకున్నారంటే సో ఈ వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని జూనియర్ అసిస్టెంట్తో పాటు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవచ్చు, టైపిస్ట్కి అప్లై చేసుకోవచ్చు, కాపీస్ట్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, ఇలా మల్టిపుల్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే క్యాండిడేట్స్ షుడ్ బి యూజ్ వన్ మొబైల్ నెంబర్ వైల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఒక మొబైల్ నెంబర్ని మీరు యూజ్ చేయవలసి ఉంటుంది. సో మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ని యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే మీరు వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే వేరే డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ అక్కడ మీరు నాన్ లోకల్ కింద పరిగణించబడతారండి. ఒకవేళ లోకల్ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే మీరు లోకల్ కిందనే పరిగణించబడతారు. ఒకవేళ నాన్ లోకల్కి అప్లై చేసుకుంటే ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే నాన్ లోకల్ కింద పరిగణించబడతారండి. ఓకే, ఇదండి. సో వన్ టైం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే డాక్యుమెంట్స్ లేకపోతే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదండి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు చూడండి. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 400. సో అలాగే ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీ వాళ్ళు 800 పే అనేది చేయవలసి ఉంటుంది. మరి మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకుంటే సో వాటికి కూడా మళ్ళీ 800, అంటే ఒక జాబ్ సపోజ్ మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే దానికి 800, అలాగే మళ్ళీ టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ
అప్లై చేసుకుంటే దానికి ఒక 800 అలా. సో ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటే అన్ని 800 పే చేయవలసి ఉంటుంది. ఓకే, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైనా ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటే అన్ని 400 అప్లై మీరు ఇవ్వవలసి ఉంటుందండి. ఓకే, క్లియర్. ఓకే, సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూడండి. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ స్కాన్ కాపీ సిగ్నేచర్ కావాలి, అలాగే 7th to 10th ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ ఎస్ఎస్సి ఉంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకే, 7th వాళ్ళు అయితే 7th క్లాస్ వరకు అంటే సో ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ 7th కదా. సో 10th సర్టిఫికేట్ లేని వాళ్ళకు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ఓకే, అలాగే 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి. అంటే 7th వాళ్ళ వరకు అయితే 7th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. సో 10th ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళైతే 10th కావాలి, ఇంటర్ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే ఎన్ఓసి ఎంప్లాయీస్ అయితే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కావాలి. అలాగే టైప్కి అప్లై చేసుకోవాలనుకుంటే టైపిస్ట్కి టైప్ రైటింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రేడ్, అలాగే లోవర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ కావాలి. స్టెనోగ్రాఫర్ అయితే షార్ట్ అండ్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, అలాగే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ కావాలి. సో 7th క్లాస్ వరకు అయితే 4th to 7th వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి. స్పోర్ట్స్ పర్సన్స్కి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఓకే, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సర్వీసెస్కి కండక్ట్ సర్టిఫికేట్ అనేది కావాలండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు క్లియర్గా స్కాన్ చేసి సో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ మీరు క్లియర్గా నీట్గా సో స్కాన్ చేసుకొని ఆ స్కాన్ చేసిన కాపీస్ని ఒరిజినల్ కాపీస్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. జిరాక్స్ కాపీలను అలో చేయరు కాబట్టి ఒరిజినల్ కాపీస్ మాత్రం మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఓకే, సో ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి, 10th ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, 7th క్వాలిఫికేషన్ అయితే 7th క్లాస్ వరకు ఉంటే సర్టిఫికేట్ కావాలి. సో వాళ్ళకి లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే 7th 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలి. సో ఎంప్లాయ్ అయితే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కావాలి. టైప్ రైటింగ్ హయ్యర్ ఇంగ్లీష్ గ్రేడ్, లోవర్ గ్రేడ్ సర్టిఫికేట్ కావాలి. స్టెనోగ్రాఫర్ అయితే షార్ట్ అండ్ సర్టిఫికేట్ కావాలి. 4th క్లాస్ to 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. పీడబ్ల్యూ వాళ్ళు అయితే వాళ్ళ సర్టిఫికేట్ కావాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి. స్పోర్ట్స్ కోటా అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కావాల్సి ఉంటుందండి. ఓకే, ఇవ్వండి. సో మీరు అప్లై చేసుకోవాల్సి కావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. ఓకే, అలాగే ప్రతి ఒక్క కాపీని నీట్గా క్లియర్గా సో స్కాన్ చేసి పెట్టాలి. ఓకే, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రాసెస్లో అంటే అప్లికేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేయవలసి ఉంటుందండి. ఓకే, ఇదండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.